అయితే కనుక 120 పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కొత్త షేడ్ బ్లూ అండ్ మనకి ఆల్మోస్ట్ లావెండర్ షేడ్ లాగా అనిపిస్తుంది. దీనికి పింక్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది. టాజిల్స్ కూడా బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చేస్తాయి. సో బార్డర్తో కావాలి అనుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. కలర్ కూడా కొత్త కలర్ అండి. యాజ్ ఆఫ్ నో మనకి ఒక్కొక్క కలర్లో 3 to 4 పీసెస్ అయితే రెడీగా ఉన్నాయండి. సో శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. మీకు ఏది నచ్చినా కూడా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ ఇచ్చిన 2 numbers దేనికైనా సరే వాట్సాప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలనేతలో వస్తుందండి. దీనికి క్లియర్ పింక్ బార్డర్ వచ్చేస్తుంది. కలనేతలో వచ్చేవి కూడా మంచి షైనింగ్ లాగా అనిపిస్తాయి మనకి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మల్కాది ఫ్యాబ్రిక్ అండ్ ప్రైస్ ఈస్ 950 ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. ప్రతి శారీకి కూడా మంచి టాజిల్స్తో వచ్చేస్తాయండి. ఇవి కొన్నింటికి సింగిల్ కలర్ వచ్చేస్తాయి, కొన్నింటికి డబుల్ షేడ్లో వస్తాయి. సో వీటిని బట్టి కూడా మనం బ్లౌజెస్ టీమప్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్లో చేసుకోవాలి అనుకున్నప్పుడు వీటికి వచ్చే టాజిల్స్ కలర్స్లో కూడా యూజ్ చేయొచ్చు బ్లౌజ్ని. సో ఇదైతే శారీ డ్రేప్ చేసినప్పుడు ఉండే ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. సో మీకు ఏది కావాలి అన్నా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ ఇచ్చిన 2 numbers దేనికైనా సరే పంపించండి. షిప్పింగ్ ఛార్జెస్ అయితే 100 rupees ఉంటాయి. అండ్ ఈ కలర్ వచ్చేసి నేను లాస్ట్ టైం చూపించినప్పుడు చాలా ఎక్కువగా అడిగిన కలర్ అండి. బ్లాక్ బార్డర్తో వస్తుంది. బార్డర్ అయితే డ్యూయల్ టోన్లో ఉంటుంది, క్లియర్ బ్లాక్ కాదు. సో మనం బ్లాక్ బ్లౌజ్తో టీమప్ చేసేయచ్చు. సో ఇదైతే మనకి శారీ డ్రేప్ చేసినప్పుడు ఉండే లుక్ అండి. బార్డర్స్తో కావాలి అనుకునే వాళ్ళు బార్డర్స్ ఉండేవి ప్రిఫర్ చేయొచ్చు. కొన్ని ఏ బ్లౌజ్కైనా టీమప్ చేసుకోవచ్చు అనుకుంటే కనుక బార్డర్ లేనివి ప్రిఫర్ చేస్తే బెస్ట్ అండి. సో శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. 950 ప్లస్ షిప్పింగ్. నేను కట్టుకున్న శారీ ప్రైస్ అయితే 1100 అండి. విత్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. చూపిస్తాను. ఈ కలర్స్ అయిపోగానే నేను నెక్స్ట్ ఆ శారీని చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి పింక్ షేడ్ అండి. పింక్ వచ్చేస్తుంది. దీనికి కూడా మనకి ఏ కలర్లో వేరే కలర్స్లో బార్డర్ అలా ఏం లేదు. ఈవెన్ టాజిల్స్ కూడా సేమ్ కలర్లో ఉన్నాయి కాబట్టి మనం ఏదైనా బ్లౌజ్ దీన్ని టీమప్ చేసేయచ్చండి. సో ఇదైతే శారీ డ్రేప్ చేసినప్పుడు ఉండే లుక్. నెక్స్ట్ వచ్చేసి చాలా ఎక్కువగా అడిగే కలర్ కాంబినేషన్ ఇది. డార్క్ మెరూన్ షేడ్ విత్ బేబీ పింక్ బ్లౌజ్ వస్తుందండి. సారీ బార్డర్ వస్తుంది. ఈ శారీ అయితే ఇలా ఉంటుంది. సింగిల్ లేయర్లో అయితే మనకి ట్రాన్స్పరెంట్గానే ఉంటాయండి. చూపిస్తాను. సెమీ ట్రాన్స్పరెన్సీ అని చెప్పొచ్చు. ఇది డబుల్ లేయర్లో అండ్ సింగిల్ లేయర్లో ఇలా ఉంటుంది. ఒక్కొక్క దానికి సెల్ఫ్ కలర్లో వస్తాయి టాజిల్స్, ఒక్కొక్క దానికి కాంట్రాస్ట్లో వస్తాయి, ఒక్కొక్కదానికి సింగిల్ ఒక్కొక్క దానికి డబుల్ అలా వస్తాయండి. సో సింగిల్ లేయర్లో వేసుకుంటే అయితే ఇలా ఉంటుంది. 950 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇలా డబుల్ షేడ్లో కూడా ఉంటాయండి బార్డర్స్, సింగిల్ కాకుండా. దీనికైతే పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వస్తుంది. మంచి ఎల్లో కలర్కి పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉంటుంది. సో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట 2 కలర్స్ బార్డర్ ఉండడంతో. శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. సో ఇలాంటి వాటికి మనం ఈ 2 షేడ్స్లో ఏ షేడ్ అయినా మిక్స్ ఉండే బ్లౌజ్ని టీమప్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కూడా సేమ్ మనకి డబుల్ కలర్ బార్డర్తో వస్తుంది. టాజిల్స్ కూడా 2 కలర్స్తో వచ్చేస్తాయి.
మంచి బ్రింజాల్ షేడ్.